మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. చదివినటువంటి వాక్య భాగంలో ఆయనను ఆరాధించే విషయమును గూర్చి ప్రభు మాట్లాడుతున్నటువంటి అంశం మనం అక్కడ గమనిస్తాం. తండ్రిని యథార్థముగా ఆరాధించే కాలం వచ్చుచున్నది అని చెప్పారు, గాని నేడైతే ఆ కాలం వచ్చే ఉన్నది. మనం ఆ కాలంలోనే నిలిచి ఉన్నాం. అయితే గుర్తించవలసినటువంటి పక్షం ఏదనగా, మనం ఆయనను ఆరాధించే కాలంలో నిలిచి ఉండగా, సజీవులమై ఉండగా, ఆ కాలం మనకు వచ్చిందని తెలిసి ఉండగా మనము ఆయనను యథార్థముగా ఆరాధించుచున్నామా లేదా అన్న సంగతిని గురించి. అయితే యథార్థముగా ఆరాధించువారు అని అన్నప్పుడు ఈ యథార్థమైనటువంటి ఆరాధనను గురించి ప్రభు ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి మాటలను మాట్లాడుతున్నారు. అదేదనగా, మీరు యథార్థముగా ఆరాధిస్తున్నారు అని అన్నట్లయితే నిశ్చయముగా దాంట్లో ఆత్మ మరియు సత్యము రెండు నిగూఢమై ఉంటాయి. ఒకవేళ ఆత్మ లేకపోయినా సత్యము లేకపోయినా అది యథార్థమైనటువంటి ఆరాధన కానే కాదు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయనను యథార్థంగాను పూర్ణ హృదయముతోనూ ఆరాధించే కాలంలో మనం ఉన్నాము. మరియు ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆయనను ఆరాధింపబద్ధులమై ఉన్నాము. మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్లయితే మనం యథార్థమైనటువంటి ఆరాధనలోకి ఇంకా రాలేదు. మనం యథార్థమైనటువంటి ఆరాధనను తండ్రికి ఇంకా చేయట్లేదు. మనం ఇంకను ఆరాధనలో ఎదగలేదు అన్న సంగతి వాస్తవము. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మరొక పాఠ్యం ఏదనగా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట అనగా ఏమై ఉన్నది? యథార్థంగా ఆరాధించాలంటే ఆత్మ సత్యము నిశ్చయం అని తెలిసినప్పుడు, అసలు ఆత్మ మరియు సత్యము అని అన్నప్పుడు దాని అర్థం ఏమై ఉన్నది అని చూసినట్లయితే, ఆత్మ అనేటువంటి మాట దగ్గర మనం పరిశుద్ధాత్మతో అనగా సర్వోన్నతుడు, మహామహిమతో నిండినటువంటి మహోన్నతుడు, సర్వాంతర్యామి సంకూచితమైనటువంటి మన హృదయంలో నివసించడమే మనం ఆత్మతో ఆయనను ఆరాధించుట. దాని అర్థం దేవుడు మన హృదయములకు రావాలి. మన ఆరాధనకు ఆయన అర్హుడుగా మన హృదయంలో స్తుతుల సింహాసనం వేయబడాలి. మన దేహం ఆయనకు ఆలయముగా మార్చబడాలి. ఆయన నివసింపదగినటువంటి పరిశుద్ధ స్థలముగా మన దేహము, మన హృదయము నిలిచి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆయనను ఆత్మతో ఆరాధిస్తున్నట్లు. ఒకవేళ ఆయన మన హృదయంలో లేకపోతే, ఆయన మనలో నిలిచి ఉండకపోతే మనము ఆయనను ఆత్మతో ఆరాధించినట్లు కానే కాదు. ఒకవేళ పదాలతో భాషలు మాట్లాడుతున్నట్టు ఉన్నా, లేదా పరిశుద్ధులము అని ముద్ర వేయించుకున్నా, అందరి దృష్టికి భిన్నమైన కిన్నమైన మొహం ఉంచుకొని దేవుని శక్తి అంతా దేవుని ఆత్మతో నింపబడి ఆత్మస్వరూపంలోకి రూపించబడి ఇతని భక్తుడు ఈ భూమి మీద లేరు అని చెప్పించుకున్నా, ఆత్మ లోపల లేకపోతే అది యథార్థమైనటువంటి ఆరాధన కాదు. అది కపటమైనటువంటి ఆరాధన, వేషధారణతో కూడినటువంటి ఆరాధన, పెదవులతో చేసేటువంటి ఆరాధన, వ్యర్థమైన ఆరాధన అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. మరియు రెండో విషయాన్ని మనం చూసినట్టయితే సత్యముతోను. సత్యము అనగా మనందరికీ తెలుసు వాక్యము అని. నీ వాక్యమే సత్యము అని ఇదే యోహాను సువార్తలో మనం చూస్తాం. ఆయన వాక్యము మనలో ఉండాలి. మనము ఆయనను ఆరాధించేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడు అన్న సంగతిని మనం నిశ్చయంగా గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆదికాండం 1వ వచనంలో చూస్తాం, ఆయన ఆకాశమును భూమిని సృజించాడు. తన నోటి వాక్కు చేత ఆయన సమస్త జీవులను పుట్టించాడు. ఆయన తన చేతితో, తన జీవాత్మతో మనిషిని రూపించి జీవమును కలుగు చేశాడు. ఇవన్నీ ఆయన యొక్క గంభీరమైనటువంటి కార్యాలను ఎరిగి ఉండడానికి ఒక మార్గం. వాక్యాన్ని పఠించడం, వాక్యాన్ని తెలుసుకోవడం, వాక్యంలో ఉన్నటువంటి ఆయన శక్తి సంపన్నతలను గమనించడం, ఇది సత్యముతో చేసేటువంటి ఆరాధన. మరియు ఇంకో కోణంలో మనం చూసినట్లయితే వాక్యాన్ని మనం చదువుతూ ఆయనను ఆరాధించుట, వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనను ఆరాధించుట, వాక్యంలో ఉన్నటువంటి విషయాలను గ్రహిస్తూ ఆయనను ఆరాధించుట. ఈ ఆరాధన సత్యమైనటువంటి ఆరాధన. ఈ ఆరాధన యథార్థమైనటువంటి ఆరాధన. ఒకవేళ వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యంలో ఉన్నటువంటి సత్యములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను గ్రహించకుండా ఉన్నట్లయితే అది సత్య ఆరాధన కానే కాదు. అది అసత్యమైనటువంటి ఆరాధన. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా,
ఈ యథార్థమైనటువంటి ఆరాధనలో ఉన్నటువంటి ఆత్మ మరియు సత్యమును మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఈ రెండిట్లో ఏది లేకపోయినా అది యథార్థమైనటువంటి ఆరాధనకు తావు తీయదు. అది అసత్యమైన, కపటమైన, వేషధారణకరమైన, సత్యం నుండి తొలగించేటువంటి ఆరాధనలోకి నడిపిస్తుంది. అది సాతాను యొక్క నడిపింపు. ఈ ఆరాధన మనం జాగ్రత్తగా గుర్తించవలసిన వారమై ఉన్నాము. యథార్థమైనటువంటి ఆరాధన ఆత్మ శక్తి చేత ఉంటుంది, వాక్య శక్తి చేత ఉంటుంది. వీటిని కలిగి ఉన్నప్పుడే ఆయనను మనం పూర్ణముగా ఆరాధించగలుగుతాం. వీటిలో మనం ఏది ఎరుగకపోయినా ఆయనను మనం పూర్ణముగా ఆరాధించలేని వారంగా ఉంటాం. అట్టి హృదయాలు, అట్టి క్రియలు, అట్టి స్వభావాలు, అట్టి పాత్రలు, అట్టి మనుష్య రూపాలు అపవాది తంత్రాలుగా, అపవాది ఆయుధాలుగా, అపవాది యొక్క నివాస స్థలాలుగా, అపవాది నడిపించేటువంటి వాడుకునేటువంటి ఆట బొమ్మల వలె మార్చివేస్తాడు. వాడు పన్నెటువంటి పన్నాగాలకు వారిని ఉరిగా వినియోగిస్తాడు. నేడు మనం గమనిస్తున్నట్లయితే అనేక చోట్ల ఈ యథార్థమైనటువంటి ఆరాధనకు భిన్నమైనటువంటి ఆరాధనలు జరుగుతుంట. సత్యమును విడిచి, పరిశుద్ధాత్మను విడిచి చేసేటువంటి ఆరాధన. పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏమిటో ఎరుగక, పరిశుద్ధాత్మ యొక్క నింపుదలలో ఉన్నటువంటి అనుభవాలు ఎరుగక, అసలు పరిశుద్ధాత్మ అంటేనే ఏంటో తెలియక వారు ఆత్మ అనేటువంటి పేరును పెట్టి ఆత్మలో నిండి ప్రార్థన చేస్తున్నాం, ఆత్మలో నిండి ఆరాధన చేస్తున్నాం అనేటువంటి భ్రమలో వారు జీవిస్తూ ఉంటారు. సత్యము అనేటువంటి వాక్యమును గురించినటువంటి ఉపదేశం లేక, వాక్య లోతులో ఉన్నటువంటి మర్మమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్య వివరణ లేక, దేవుడు తేటగా తెలియజేసినటువంటి విలువైనటువంటి వాక్కులను గురించినటువంటి బోధన లేక, ఆయనను సత్యముతో ఆరాధిస్తున్నామనేటువంటి భ్రమపరుచు ఆత్మచేత నడిపించబడటం మనం చూస్తూ ఉంటాం. వాక్యములో శ్రేష్టమైన, విలువైన, ప్రాముఖ్యమైనటువంటి అంశాలైన మారు మనస్సు, పరిశుద్ధాత్మ నింపుదల, పాపాన్ని జయించేటువంటి ఆధ్యాత్మిక స్థితి, పాపాలను గుర్తించేటువంటి ఆత్మీయ స్థితి, ప్రేమలో వేరుపారాలి అనేటువంటి ఉపదేశము, ఓర్పు కలిగి జీవించాలి అనేటువంటి సందేశము, సాత్వికముతో సమాధానం ఇవ్వాలి అనేటువంటి లేఖనము, నీతిమత్తము అంటే శరీరానికి సంబంధించింది కాదు, సున్నతి ఆచారము కాదు, అది హృదయానికి సంబంధించింది, రూపాంతరము చెందినటువంటి స్వభావానికి సంబంధించింది అనేటువంటి సత్య లేఖన వివరణ లేకపోవట చేత ఆ సత్యము అనేటువంటి ఆరాధనలో తొట్టిల్లిపోయే వారిని మనం అనేకులను గమనిస్తూ ఉంటాం. నేడైతే మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం, మనం ఆయనను ఆత్మతో ఆరాధించాలి, పరిశుద్ధాత్మతో నింపబడి మనం ఆయనకు ఆలయంగా, నిలయంగా మార్చబడి ఆయనను ఆరాధించాలి. రెండవదిగా వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకొని వాక్యాన్ని బట్టి, వాక్యంలో ఆయన శక్తి సంపన్నతలను గుర్తిస్తూ ఆయనను పూర్ణ హృదయముతో ఆరాధించాలి. ఇది మాత్రమే యథార్థమైనటువంటి ఆరాధన. దీనికి భిన్నమైనది, దీనికి వ్యతిరేకమైనది యథార్థమైనటువంటి ఆరాధన కానే కాదు. మరికొందరిని మనం చూస్తూ ఉంటే వారి యొక్క డాక్ట్రిన్ అనగా వారి యొక్క బోధన విధానాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇక ఇతర బోధలను తృణీకరిస్తూ ఉంటారు. వారి సంఘ నాయకులను ఆరాధిస్తూ ఉంటారు. ఇతర సేవకులను తృణీకరిస్తూ ఉంటారు. వారి యొక్క మందిరాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇతర క్రైస్తవ మందిరాలను తృణీకరిస్తూ ఉంటారు. వారి ఆరాధన స్థలమే శ్రేష్టమైనది, విలువైనది, రమ్యమైనది, ఘనమైనది అని అనుకుంటూ లేమిలో చిన్న గుడిసెలోను, చిన్న పాకలోను, చిన్న షెడ్డులోను కొద్దిగా మంది కూడుకొని ఆత్మతో ఆరాధించేటువంటి ఆ ఆరాధనలను తృణీకరిస్తూ ఉంటారు. మరికొందరు పరిశుద్ధాత్మనే తృణీకరిస్తూ ఉంటారు. ఆత్మ ఆరాధనే లేదు అంటారు. మరికొందరు వాక్యం తప్పు, పాత నిబంధన ఒక్కటే, ఆ ధర్మశాస్త్రాన్ని మాత్రమే మనం ఆచరించాలి అని ధర్మశాస్త్రాన్ని మాత్రమే ఆరాధిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ లేని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇలా మనం చూస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి ఆరాధనలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే వాటిని మనం అనుసరించకూడదు. కానీ ప్రభు తేటగా తెలియచేసినటువంటి ఈ యథార్థమైనటువంటి ఆరాధనను మనము నిశ్చయంగా చేయవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధాత్మకు నిలయంగా మనం నిలిచి ఉండాలి, మరియు పరిశుద్ధ లేఖనాలు మనలో నిలిచి ఉండాలి. ఆ ప్రకారం మన జీవన మనుగడ కొనసాగాలి. అప్పుడు మాత్రమే మనం ఆయనను యథార్థముగా ఆరాధించగలుగుతాం. ఆయనను ఆరాధించే యథార్థమైనటువంటి సమూహములో, పరిశుద్ధుల సమూహంలో మనం చేర్చబడగలుగుతాం. ఆయన రాజ్యానికి వారసులుగా ఎంచబడగలుగుతాం. ఆయనతో ఆయన నిత్య రాజ్యంలో ఉండగలుగుతాం. మనకు అట్టి విధంగా మనం యథార్థమైనటువంటి ఆరాధనను చేదుముగాక. ఈయన దేవుని మాట ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. యథార్థమైనటువంటి ఆరాధనను గురించి మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాలు మాకు తెలియజేశారు. ఈ క్లుప్త సందేశం ద్వారా ప్రతి వారు ఉజ్జీంప చేపట్టుకు సత్య మార్గంలో కొనసాగుటకు సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తెచ్చి రాహడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.